సిద్దిపేట జిల్లా చేర్యాల 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మణ్ వార్డు ప్రజలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను గెలిపిస్తే వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితమవుతానని హామీ ఇచ్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సహకారంతో 7వ వార్డును పట్టణంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆశీర్వాదంతో మనకు బీఆర్ఎస్ తరఫున ఇక్కడ టికెట్ వచ్చింది. నాకు సిపిఎం పార్టీ బలపరుస్తుంది. లోకల్ వార్డుల సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఏంటంటే ఈ గల్లీలో మొత్తం టోటల్గా అంతా టచ్ ఉన్నది, ఎక్కడెక్కడ ఏం సమస్య ఉన్నది అనేది నాకు పూర్తి అవగాహన ఉన్నది. పల్లా రాజేశ్వరరెడ్డి దాంతో ఉన్న ఇంటిమేషన్ తోటి చిన్న ప్రాబ్లమ్స్ ఏవే ఉన్నాయి అన్నీ ఫస్ట్ బేస్ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నా. మా వార్డులో ముఖ్యంగా పెద్ద సమస్య ఏంటంటే చేర్యాల చెరువు, పెద్ద చెరువు మత్తడి దుంకినప్పుడు 7th వార్డు ఫుల్ స్ట్రెచ్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా పొడుగుతల వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటా. సార్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది దాని విషయంలో. ఆ వాటర్ని ఏం చేస్తారంటే ఆ మత్తడి నుంచి దుంకినట్టు ముందట మెయిన్ రోడ్లో ఉన్న 2 డ్రైనేజీలకు అనుసంధానించి అక్కడి నుంచి అక్కడే షిఫ్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ 2-2.5 సంవత్సరాలు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అవ్వబోతుంది. కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మా పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో పనిచేసే వ్యక్తి, సార్కు రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి కాబట్టి కంపల్సరీ మినిస్టర్ అవుతాడు. ఇక్కడ కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కూడా చేర్యాల ఫామ్ చేస్తున్నాం మేము. మా వార్డులో కూడా ఎక్కడ పోయినా మంచి రెస్పాన్స్ వస్తుంది. సంతోషంగా ఉన్నాం. మాకు కూడా వార్డు తిరుగుతుంటే ఒక 50% ఆల్రెడీ క్యాన్వసింగ్ మాకు వాళ్ళే చేస్తున్నారు. ఆపోజిట్ వచ్చి తప్పకుండా గెలిపిస్తాం తమ్మి అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ అందరితో మాకు అనుబంధం ఉన్నది. అమ్మ, అక్క, మామ అని తెలుసుకునేంత అనుబంధం ఉన్నది. ఎవరింటానో కూర్చొని భోజనం చేసేంత ప్రేమలు మాకు ఉన్నాయి. ఇక్కడ 100% మేము గెలవబోతున్నాం. మంచి మెజార్టీతో గెలిచి అదేదో బ్యాలెట్ మెథడ్ గెలుచుకుంటే సార్ దగ్గర మాకు వెయిటేజ్ ఉంటుంది. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.